అది భూతల స్వర్గం. పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణ దుర్గం. తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం. తెలుగు తేజమై వెలిగె చంద్రుడా, మాకు మార్గదర్శిని అడుగుజాడా. ముఖ్య కారణము మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి మీతో మాట్లాడి తన కూతురు పెళ్లికి ఆయనే స్వయంగా మిమ్మల్ని పిల్లలను ఉద్దేశించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి కింద కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి ఇంటికి నేను రావాలి, ఆహ్వానించాలనేది నాకు నిజంగా మనసులో ఉన్న కోరిక. ప్రతి ఒక్కరిని కూడా కలవాలి, ప్రతి ఒక్కరి కోసం తిరగాలి, ఇంటింటికి వెళ్ళి పిలవాలనేది ఉండింది. కానీ ఇప్పుడు ఏదైతే కొన్ని పని ఒత్తిడి కావచ్చు, లేదా రకరకాల సమస్యలతో కావచ్చు, ఏదేమైనా కూడా ఇంటింటికి నేను రాలేకపోయినా నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు, వస్తారు. ఇంకా కూడా కొన్ని గ్రామాలు తిరిగారు, పట్టణం అనంతపురం కళ్యాణదుర్గం పట్టణంలో కూడా తిరిగారు. అన్ని చోట్ల కూడా పెళ్లికి పిలవాలి, పెళ్లి మీ మధ్యలోనే నా కుమార్తెకు మా అల్లుడికి, అంటే నా అల్లుడు అంటే ఎవరు కాదు, నా భాగస్వామైన రాజగోపాల్ గారు, రాజగోపాల్ గారి కుమారుడే నాకు కాబోయే అల్లుడుగా అనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా మీ ప్రేమ అభిమానాలు ఉండాలనే ఉద్దేశంతోనే అనంతపురంలో పెళ్లి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది చాలా రకాలుగా వచ్చి, అంటే ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చి మనం ఈసారి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం, ఒక 400-500 మందితో ప్రశాంతంగా పెళ్లి చేసుకొని ఉందామంటే మా కుటుంబ సభ్యుల్లో కొంతమంది వాళ్ళతో పాటు నేను మరి మా రాజగోపాల్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మనం కళ్యాణదుర్గం ప్రజల మధ్యలోనే పెళ్లి చేసుకోవాలి, ఈ ఆనందం ఏదైనా వాళ్ళ మధ్యలోనే మనం చేసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించి ఈ పెళ్లి వేడుక మే 16వ తారీఖు అనంతపురంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ వచ్చి వధువరులను ఇద్దరిని కూడా ఆశీర్వదించి మీ ఆశీర్వాదం వాళ్ళకి సుఖశాంతాలు కల్పించే విధంగా అందరూ మన ఎక్కడైతే మేము వేదిక కూడా సపరేట్ గా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రతి కుటుంబ సభ్యులు కూడా వీలైనంత వరకు కూడా హాజరయ్యి వాళ్ళని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. అలాగే రాజగోపాల్ కుమారుడు ఇద్దరు పెళ్లికి రావాలి, వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నారు. మనం ఎక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తాం, ఒక 400 మందితో బయటకు వెళ్దాం, పెళ్లి చేసుకొని వస్తాం ప్రశాంతంగా అన్నారు. కానీ నేను కానీ నాకు కాబోయే వియంకుడు రాజగోపాల్ కానీ అలాగే కొంతమంది మా వాళ్ళు కూడా లేదు, మనం అనంతపురంలోనే చేయాలి, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరికి ఆశీస్సులు కావాలి కాబట్టి వాళ్ళ మధ్యలోనే చేసుకుందామని గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురంలో పెళ్లి నిర్ణయించడం జరిగింది. ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము పెళ్లి కార్డు తీసుకెళ్ళినప్పుడు భువనేశ్వరి మేడం గారు పక్కనున్నారు. ఆయన చెప్తున్నారు, సురేంద్ర రాజగోపాల్ గత 30 సంవత్సరాల నుంచి కూడా కలిసి వ్యాపారం చేస్తూ జీవిస్తూ వాళ్ళ ముందు కూడా బంధువులు మన మాదిరే ఇప్పుడు కుండ మార్పిడి వాళ్ళు చేసుకుంటున్నారు, చాలా మంచి వాళ్ళని చెప్తే నిజంగా ఆ రోజు నాకు కూడా ఆనందం అనిపించింది. ఎందుకు పెళ్లి కుమారునికి ఇద్దరిని కూడా
మంచి మనసుతో అందరూ వచ్చి ఆశీర్వదించి నిండు నూరేళ్ళు అందరూ కూడా సల్లగా ఉండేటట్టు జీవించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఇక్కడ మన ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు, అలాగే మైనారిటీ వర్గాలు, అలాగే ఇతర వర్గాలు అందరూ కూడా ఎక్కువ ఉన్న శాతం మన ప్రాంతమే. ఆ ప్రాంతం నుంచి వచ్చి మా పిల్లల్ని దీవిస్తే అది మీ పిల్లలుగా భావించి వాళ్ళు ఎప్పుడు కూడా బాగుంటారనేది మా భావన. మీరు మొన్ననే చూశారు, నిజంగా నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే నాకు ఆ ఆలోచన కూడా రాలేదు, అంటే వాళ్ళ మనసులో ఉందేమో తెలియదు. కానీ ఆ కళ్యాణదుర్గ పట్టణంలో మామూలుగా కార్డులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి అయితే చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా పూలు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా చిన్న అంగళ్ళ దగ్గరికి వెళ్ళి నా కుమారుడు వెళ్ళి వాళ్ళని ప్రత్యేక అభిమానంతో ఆహ్వానించడం అంటే నాకే ఒక రకంగా చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యే పరిస్థితి నాకు కలిగింది. ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా కొనసాగిస్తాం. ఏదో తాత్కాలికమని అభిప్రాయం కూడా లేకోకుండా ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలాగే ఉంటాం. మన ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందాలనుకునే దానికి కూడా అన్ని కూడా ఆ విధంగానే చేసుకుంటూ ముందుకెళ్తాం. తోడే ఒకరికొరు తోడే అక్కడికి వస్తారనే ఆశ కూడా ఉంది. అట్లా లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లం ఉండేవాళ్ళు అంటే, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాటు చేయొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాట్లు అంటే కన్నా ప్రేమతో వచ్చినట్టు అనిపిస్తుంది. మీరే స్వయాన అనంతపురం రాగలిగితే అప్పుడు నిజంగా ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తే అభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటే నా కోరిక. మీ నుంచి ఆశించేది, మీరు వచ్చేది, దీవించేది, మీరు స్వయాన రాగలిగితే మాత్రం మీరు కుటుంబ సభ్యులందరూ కూడా స్వయాన మీకు ఏదైతే అవకాశాలు ఉంటాయో, ఆర్టీసీ బస్సులు కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర వాహనాలు ఏదైతే అనుకూలంగా ఉంటాయో రావాలి. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా రిసెప్షన్ సాయంత్రం పూట్ల పెడతారు, ఉదయం పెళ్లి పెడతారు. కానీ నేను రిసెప్షన్ కావాల్సిన మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ఉన్నాయి, కానీ రిసెప్షన్ పెట్టలే. ఎందుకోసమంటే అది ఏదైనా కూడా పెళ్లి ఒకటే రోజు జరగాలి, పెళ్లి తర్వాత కూడా అంతా ఉండాలి. అది కేవలం మీకోసం, మన ప్రజల కోసం, మన అందరి కోసం ఆ ఏర్పాట్లు చేశాం తప్ప రాత్రి పూటలు వస్తే అక్కడ వచ్చి మళ్ళీ రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. వచ్చిపోయే దారిలో కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంది. ఏదైనా కూడా రాత్రి పూటలో రావడం మంచిది కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మొత్తం పెళ్ళంతా కూడా పగులు ఏర్పాటు చేశాం. ఈ ఎండాకాలంలో వచ్చినా కూడా ఇబ్బంది లేకోకుండా ఏర్పాట్లు కూడా అక్కడ ఉంటాయి. ఏ రకమైన సమస్యలు లేకోకుండా అన్ని రకాలు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. నా ఆహ్వానంతో పాటు నా వియంకుల ఆహ్వానంగా కూడా మీరు భావించి మీ అందరినీ కూడా చూసేటట్టును ఇక్కడ ప్రాంతంలో ఎలక్షన్ టైంలో కూడా తిరిగారు కాబట్టి ఇద్దరు ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు మీరు ఇక్కడికి రావడం అందరూ కూడా చాలా సంతోషం. మీరే గ్రామాల్లో కూడా వెళ్ళి ప్రతి ఒక్కరి చోట ఇంకా కొంతమంది కార్డ్స్ ఇవ్వాలంటున్నారు, ఆ కార్డ్స్ కూడా అందరూ కూడా ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. రంగా 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 రంగా
రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగరాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగ. నిజంగా పెళ్లి వేడుక ఒకటనేది నిజంగా చాలా ముఖ్యమైన వేడుక నా కుటుంబానికి. ఈ వేడుకను మా ప్రాంతాల్లో ఎక్కడో జరుపుకోవాలనే నిర్ణయానికి వచ్చిన సందర్భంలో నేను మా రాజగోపాల్ ఉన్నారు, కాబోయే వెంకుడు ఆయన, అందరూ కూడా కూర్చొని లేదు ప్రజలతో మనం ఇన్ని రోజులు ఉన్నాం, ప్రజల పక్షాన ప్రజలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం మే 16వ తారీఖు అనంతపురంలో వివాహ వేడుక ఏర్పాటు చేయడం జరిగింది. మా పార్టీ నాయకులే కాకుండా మరి కూడా పార్టీకి సంబంధం లేకోకుండా మన కోసం చాలా మంది మనల్ని ప్రేమించే వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళని అలాగే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆహ్వాన పత్రిక వాళ్ళు కూడా అందించి, ఎందుకంటే ఎన్నికలు ఒక స్టేజ్ వరకు ఉంటాయి, తర్వాత మనం అభివృద్ధి వైపు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా, వాళ్ళని కూడా కలుపుకొని పోయి వాళ్ళకు కూడా వివాహ పత్రిక ఇచ్చి వాళ్ళని కూడా ఆహ్వానించి, ఏదేమైనా కూడా ఒకటే కోరుకుంటున్నా, ప్రత్యేకమైన బస్సులో ప్రత్యేకంగా వేస్తారనుకోవద్దండి. అవకాశం ఉన్నంత వరకు మీరే స్వయాన మీ కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా వివాహ వేడుకకి రావాలి. ఎందుకంటే బస్సులు వేయడం అదేం పెద్ద పని కాదు. తర్వాత తెలుస్తుంది ఏమంటారు, మీరు బస్సులతో తోలినారు అది తోలినారనే ఆ అపోహ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి వీలైనంత వరకు ఆర్టీసీ బస్సులు కాలుస్తే పెంచుదాం రూట్ పైన. ఆ రూట్లలో మీరే ఏర్పాటు చేసుకొని మీరే సకుటుంబంగా ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఒక అన్న తమ్ముళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా రాగలిగితే సంతోషిస్తాం. అలా ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బస్సులు కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒకటి మాత్రం గమనించండి, ఇది ఏర్పాటు చేయలేక కాదు, కానీ అది మనం ప్రేమతో రాగలుగుతామని నిరూపించుకోవడానికే ఈ విధంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మన వేడుక కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం. చిన్న చిన్న అసౌకర్యాలు కూడా కలిగేదానికి అవకాశం లేకోకుండా ఏర్పాట్లు చేస్తున్నాం, ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మన ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు అన్ని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కూడా ఆ ఏర్పాట్లలో లాస్ట్ వారంలో తోడైదారని ఆశిస్తాం. ఎందుకంటే అన్ని కూడా చూసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈ వివాహ ఏర్పాట్లు మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే పెళ్లి కళ్యాణదుర్గ ప్రజలు తరపున వాళ్ళ ఎమ్మెల్యే బాగా చేశారనిపించుకునే విధంగా మన పెళ్లిని జరుపుకున్నామనేది మన ఆశ. లలితమ్మ గారిని, అదేవిధంగా రమాదేవి, రాజగోపాల్ గారు, రాధామాధవి గారు, మన సురేంద్రన్న గారి చిరనాటి మిత్రులు. వాళ్ళ బంధం ఎటువంటిదంటే మేము దాదాపు 14 నెలల నుంచి చూస్తున్నాము. చాలా గొప్ప బంధం, అంటే మిత్రుల్లో కూడా ఇలా కూడా ఉండొచ్చా అని చూపించుకోవడానికి నిదర్శనం ఇదే అని చెప్తున్నాను. ఈ చిన్న శాసనసభ సభ్యులు అమినేని సురేంద్రవర్మ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మే 16న జరిగే మన సురేంద్రవర్మ గారి కూతురు శ్రీ చరిత మరియు గారి పెళ్లికి అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు గల్లీ దాకా అందరికీ కూడా ఈ ఆహ్వానం అందించడం ఇదే మొదటిసారి. మన చరిత్రలో ఎప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇలాంటి లేని విధంగా అందరికీ గడప గడపకు అందరికీ ఆహ్వానం అందించాలి, పార్టీకి అతీతంగా అందరినీ ఆహ్వానించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో సార్ గారు అందరినీ ఆహ్వానిస్తున్నారు. మనందరికీ అందుబాటులో ఉండాలనేసి అనంతపురం జిల్లాలోని కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. చిరకాల మిత్రులైనటువంటి సార్ గారు మరియు రాజగోపాల్ అన్న గారు విఐపీలు కాబోతున్న ఈ శుభ సందర్భంలో మనందరికీ చాలా ఆనందంగా ఉంది. మనందరూ మేము ఎక్కడో టీవీలోనా పత్రికల్లోనా అందరూ చదువుతుంటాం. పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ
వీళ్ళందరూ యాదో విదేశాల్లోనో యాదో రాజస్థాన్లోనో లేకపోతే జమ్మూ కాశ్మీరో లేకుండా ఏదో దేశాల్లోనో యాడో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మన ఎమ్మెల్యే కూడా ఆకుమూలు చెందినోడే. తన కొడుకు పెళ్లి గోవాలో చేశాడు. బిడ్డ పెళ్లి కూడా యాడో శ్రీలంకలో విదేశాల్లోనో యాడో చేసుకోవచ్చు. కానీ ఆయన వ్యాపార బిజినెస్ అన్ని వదిలేసి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినాడు. కాబట్టి నేను ప్రజల మధ్యలో నా కూతురు పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే అంత రంగరంగుల వైభవంగా సినిమా సెట్టింగ్తో కనిగిరి కానీ ఎనగని రీతిలో అనంతపురం జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ సెట్టింగ్ వేస్తున్నారు. మీకు అంటే ఇప్పుడు అంటే ఇంకా 15-20 రోజులు పెళ్లి ఉన్నా ఇప్పుడు అదే 3-4 రోజులు ఉంటే మొదలు పెట్టారు. కాబట్టి ఈ పెళ్లి కూడా మేము ప్రత్యక్షంగా కళలనే కొరకు చాలా ఉండేది. అందులో భాగంగానే దాదాపు అన్ని మండలాలు కూడా తన బంధుమిత్రులతో ప్రత్యేకంగా పిలిపించి టీముల మాదిరిగా డివైడ్ చేసి ప్రతి గ్రామంలో ముఖ్యమైన లీడర్లందరినీ కూడా కలుపుకొని మీరందరికీ ఒక ఎడ్డింగ్ ఇచ్చిరానని చెప్పి కుటుంబ సభ్యుల్ని ప్రతి గ్రామానికి పంపించినారు. అదే ఆయనలో ఉండే గొప్పతనం. అదే నేను పోలేదని ఆయన తప్పును ఉండేదాన్ని ఉద్దేశంతోనే ఇది బాగలేదు, నేను కూడా వాళ్ళ కళల్లో నేను కూడా పిలిచినట్టు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ప్రతి మండలంలో కూడా ముఖ్యమైన లీడర్లు అందరినీ సమావేశపరిచి నేనే ప్రత్యక్షంగా వాళ్ళ పెళ్లికి పిల్లలన్న ఆహ్వాన ఉద్దేశంతోనే ఇక్కడ రావడం జరిగింది. మీతో అందరితో కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు 4 గంటలకు అనుకున్నాం, ఇప్పుడు దాదాపు 6 గంటలు అయితే ఉంది. బాగా లేట్ అయింది 50% అదంతా కూడా. కాబట్టి మనమందరూ కూడా ఈ పెళ్లి మన పెళ్లి అనుకోవాలి, ఎమ్మెల్యే పెళ్లి కాదు. ఆడ కొన్ని మిస్ అయ్యిండొచ్చు, పత్రికలు కొన్ని నాకు లేదే, ఇప్పుడు ఆయనకి ఇచ్చినారు నాకు లేదు అనుకోకుండా మీ గ్రామంలో కూడా ఎవరిని అందరిలో కూడా విచారించుకొని మీరే మనమే పోయి ఇవ్వాలి. మన పెళ్లి అనుకుని మనం చేయాలి మనం కూడా, ఎందుకంటే బాధ్యతగా తీసుకోవాలి. అందరికీ నమస్కారం. వేదికతున్న పెద్దలకు, ఇతర పార్టీ నాయకులకు, జనసేన బీజేపీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తూ, 6వ తారీఖు నా కుమార్తె వివాహం కూడా నా భాగస్వాములు నా పార్ట్నర్ అయిన రాజగోపాల్ గారి కుమారుడితోనే నా కుమార్తె వివాహం జరిగిపోతుంది. ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టి అడిగాం, మీరేంటి మీ అభిప్రాయం అంటే వాళ్ళు 1 నెల టైం తీసుకొని ఇద్దరు కూడా సరే అనుకున్నారు. కుటుంబం ఏ రకంగా ఉంది, కంపెనీ ఏ రకంగా ఉంది, మన ప్రాంతం మన నియోజకవర్గం కూడా అదే విధంగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మే 16వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఉదయమే ముహూర్తం ఉంది. ముహూర్తం రావడానికి అందరూ కూడా ఇబ్బంది పర్వాలేదు, 9-10 నుంచి వచ్చినా పర్వాలేదు. అందరూ కూడా మీ భార్య బిడ్డలతో అందరూ కూడా రావాలి. మీరు మీ ఇంట్లో ఏ రకంగా పెళ్లి చేస్తారో అదే రకంగా వచ్చి మీరు బాధ్యతలు తీసుకొని అక్కడ నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతైనా మీ పైన ఉంది. ఇది నేను మీకు ప్రేమతో చెప్తున్న మాటలు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో నేను చెప్పట్లేదు. నేను ఒక ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా సమయం నా కుమార్తె పెళ్లికి, అలాగే మా రాజగోపాల్ కుమారుడు పెళ్లికి రావాలని కూడా తెలియజేస్తాము. ఏదే కుటుంబంగా మీరు ఆ ప్రాంగణానికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మా పైన ఉన్న గౌరవంతో, ఎందుకంటే ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం కాకపోయింది, పూర్తిగా ఇంకో రకమైన కార్యక్రమం కాకపోయింది, ఇది పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమమైన అందరూ కూడా చెప్పిన వెంటనే అందరూ రావడం, మీరు ఆ చూపించే ప్రేమను ఎల్లవెల్లా కొనసాగిస్తామని అందరూ కూడా తెలియజేస్తూ ఇంతతో విరమణ చేస్తున్నారు.